హలో క్యూటీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ అన్స్క్రిప్టెడ్. చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్ పెట్టక. మా అక్క పెళ్ళి వల్ల చాలా బిజీ ఉండే. నౌ వీఆర్ బ్యాక్ విత్ అవర్ న్యూ వ్లాగ్. ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ పెడతాము. ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ సో దట్ మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి శ్రీ బగలాముఖి దేవి ఆలయం. ఈ టెంపుల్ స్థాపించి 2 yearsే అవుతుంది, కానీ కొన్ని రోజుల్లోనే చాలా ఫేమస్ అయింది. టెంపుల్ మొత్తం పూర్తి అవ్వలేదు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. బగలాముఖి దేవి దశమహావిద్యలో ఒకటి. ఆ దశమహావిద్యల్లో ఒకరు బగలాముఖి దేవి. చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు. ఈ టెంపుల్ ఇంకెక్కడో లేదు, మన తెలంగాణలో మెదక్ డిస్ట్రిక్ట్ శివంపేట విలేజ్లో ఉంది. ఇంకా ఈ టెంపుల్లో ఎవరైనా మొక్కి బియ్యం పోయాలనుకున్న వాళ్ళు లోపల గర్భగుడిలోకి అలౌ చేయరు. బయటే ఒక చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది, ఇక్కడే పోయొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు దశమహావిద్యల్లో ఒకరు బగలాముఖి దేవి కాకుండా మిగతా 9 అమ్మవార్లు గర్భగుడి చుట్టూరుగా మనం ప్రదక్షిణం చేసేటప్పుడు కనిపిస్తారు. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క పేరు మరియు ఆ అమ్మవారికి సంబంధించిన మంత్రము కింద మెన్షన్ చేసి ఉంటుంది. మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం 108 times జపం చేస్తారు. ఇంకా ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా వరకు ఎల్లో కలర్ డ్రెస్సెస్ అండ్ శారీస్లోనే వస్తారు. ఎందుకంటే బగలాముఖి దేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. సో అమ్మవారికి కూడా డైలీ ఎల్లో శారీస్ అండ్ ఆర్నమెంట్స్తోనే రెడీ చేస్తారు. ఇంకా బగలాముఖి దేవి నామాలు లేదా మంత్రాలు జపం చేయాలనుకుంటే పసుపు రంగులో ఉన్న పూసలతో చేసే జపమాలతోనే చేస్తారు. బగలాముఖి దేవికి పసుపు రంగు అంటే ఎందుకంత ఇష్టం అంటే సత్యాయుగంలో ఒకరోజు పెద్ద తుఫాన్ స్టార్ట్ అవుతుంది. అది చూసిన విష్ణుదేవుడు భయంతో పార్వతీదేవిని శాంతపరచడానికి హరిద్రా సరోవర్ అనే నది తీరాన తపస్సు చేస్తాడు. అది చూసి పార్వతీదేవి ప్రత్యక్షమై తన స్వరూపమైన బగలాముఖి దేవిని ఆ నది నుండి బయటకు తెచ్చింది. అప్పుడు ఆ దేవి ఆ తుఫాన్ని శాంతపరిచి విశ్వాన్ని కాపాడింది. అందుకనే బగలాముఖి దేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. ఇక్కడ బొట్టు పెట్టుకోవాలంటే కుంకుమ ఉండదు, ఓన్లీ పసుపు మాత్రమే ఉంటుంది. ఈ దేవిని దర్శించిన వారికి శత్రువుల నుండి రక్షిస్తుంది. ఇంకా కన్సిక్యూటివ్గా ఎవరైతే 5 అమావాస్య అండ్ పౌర్ణమి విజిట్ అవుతారో వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడి నమ్మకం. ఎవ్రీ అమావాస్య ఇంకా పౌర్ణమికి ఇక్కడ స్పెషల్ పూజలు జరుగుతాయి. ఆఫ్టర్నూన్ 12 to 1 మధ్యలో హోమం కూడా జరుగుతుంది. ఆ హోమం కూడా పసుపు కొమ్ములతోనే చేస్తారు. మేము వెళ్ళిన అమావాస్య రోజు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు హోమం చేయించారు. హోమం తర్వాత అన్నదానం కూడా ఉంటుంది.
ఇది మా థర్డ్ అమావాస్య విజిట్. మాకైతే చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అండ్ ఆల్రెడీ విజిట్ అయిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.